friends, welcome to Nidhi Express channel. Meer chustunaru all new Tata Curve EV. Today only we launched it in Kushaiguda. So we have the opportunity. Ee color meer chustunaru virtual sunshine color. So manaku details vastunayi, ela undi vehicle anni point to point review chesam ivala. So first point like elle mundu బ్యాటరీ మనకు ఛార్జింగ్ ఇక్కడనే ఉంది. ఎందుకు ఇక్కడ ఉందని అనుకుంటారా, టాటా వాళ్ళు డిజైన్ చేసిరు అట్లా. సో టాటా లోగో బ్యాక్ సైడ్ ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. 2 వేరియంట్స్ వస్తాయి, 55 వాట్స్ అండ్ 45 వాట్స్. 55 వాట్స్లో 585 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. అండ్ ఛార్జింగ్ వచ్చేసి డీసీ ఛార్జింగ్ 40 మినిట్స్లో ఛార్జ్ అయిపోతుంది. నార్మల్ ఛార్జింగ్ వచ్చేసి 6.5 అవర్స్లో ఛార్జ్ అయిపోతుంది ఇంటికాడ. అది టాటా కవ్లో మనకు స్మార్ట్ కీస్ వస్తున్నాయి. కీస్ అయితే నాకు నచ్చినాయి, డిఫరెంట్గా ఉంది కీస్. సో ఇందులో మనకు ఏమేమి వస్తున్నాయి చూద్దాం. అన్లాక్, లైట్స్, బూట్, లాక్. సో ఇది లాక్, ఆల్రెడీ లాక్ ఉంది. అన్లాక్ చేస్తే మనకు ఓఆర్విఎమ్స్ కూడా ఓపెన్ అవుతాయి. అండ్ ఇది లైటింగ్స్. సో ఇందులో చూస్తే సీక్వెంటల్ లైట్స్, డే లైట్, రన్నింగ్ డిఆర్ఎల్స్. ఇందులోనే ఇండికేటర్స్ వేస్తే ఇండికేటర్ ఆన్ అవుతుంది. ఇంకా బానెట్ చూసుకుంటే మనకు ఏరోడైనమిక్ షేప్ ఉంది. మొత్తం బానెట్ ఇట్లా హాంపై ఉంది, కింద ఉంది, మళ్ళీ ఆడ హాంపై ఉన్నది. అండ్ ఇక్కడ మిడిల్లో మనకు బ్లాక్ స్ట్రిప్ ఉన్నది, విచ్ ఇస్ నైస్ కవరింగ్ బానెట్ కింద. మళ్ళీ ఇట్లా కర్వ్ అయి ఉన్నది, కిందికి వస్తుంది. అండ్ ఇది మనకు ముంగట గ్రిల్ కూడా డిజైన్ చూస్తే మంచిగా ఉన్నది. ఎలిమెంట్స్, స్టీల్ ఎలిమెంట్స్ ఇచ్చారు. అండ్ ఇది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ విత్ ఫాగ్ ల్యాంప్స్, ఐస్ క్యూబ్ ఫాగ్ ల్యాంప్స్. అండ్ కింద మనకు స్పోర్ట్స్ స్కీ ప్లేట్ ఇచ్చేసారు, సిల్వర్ లో ఉన్నది స్కీ ప్లేట్ ఇది. అండ్ ఫ్రంట్ లో గ్రిల్ అనే ఒకటి కెమెరా ఉంది, బికాస్ ఇట్స్ అ 360 వ్యూ ఇన్బిల్డ్ కార్. సైడ్ ప్రొఫైల్కి వస్తే మనకు సైడ్ ప్రొఫైల్లో ఏమేమి వస్తున్నాయి చూద్దాం. ఇందులో మనకు హాంప్ అయి మనకు టైర్ సేఫ్టీకి వస్తుంది, మన బాడీకి డిస్టర్బ్ కాకుండా. అండ్ ఇది వచ్చేసి అలాయ్ వీల్స్, డిఫరెంట్గా ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్ ఇవి. ఇది వచ్చేసి సైజ్ మనకు ఆర్ డాట్ గ్రేప్ 215/55 R18 ఇంచెస్ టైర్. అండ్ ఇది వచ్చేసి సస్పెన్షన్, ట్యూబ్లెస్ టైర్. ఇంకా కొంత పైకి పోతే మనకు రెయిన్ ఆటో సెన్సింగ్ వైపర్స్. సో ఆటోమేటిక్గా వైపర్స్ ఆన్ అయిపోతాయి వర్షం పడ్డప్పుడు. అండ్ ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్గా ఓఆర్విఎమ్స్ విత్ 360 డిగ్రీ కెమెరా అండ్ ఇండికేటర్ ఆప్షన్ ఇందులోనే ఉంది. అండ్ మనకు ఇది ఏవీ వెహికల్ కాబట్టి ఈవీ బ్యాజింగ్ వస్తుంది, .EV. అండ్ ఇది సేఫ్టీ పర్పస్. హ్యాండిల్స్ వస్తాయి. సో కీస్ మన దగ్గర ఉంటే కీ సెన్సార్ రీడ్ ఉంది, బటన్ ప్రెస్ చేసినాక మనకు వెహికల్ అలౌ చేస్తుంది. కీస్ మన దగ్గర ఉండాలి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 4 హ్యాండిల్స్ ఆర్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్. సో ఈ డోర్ నేను క్లోజ్ చేస్తాను, మీరు టాటా బిల్ట్ క్వాలిటీ రికగ్నైజ్ చేయొచ్చు. సో టాటా బిల్ట్ క్వాలిటీ నాయిస్ చూసి మనం చెప్పొచ్చు. మళ్ళీ వెనకాల కూడా సేమ్ టైర్ సైజ్ వస్తుంది. కానీ ఇక్కడ కూడా మనకు మడ్ ఫ్లాప్, ఇక్కడ ఇంట్లోనే ఇచ్చిండు మడ్ ఫ్లాప్. సో ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు, కానీ ఈడ కూడా ఇచ్చిండు ఎక్కువ మడ్ బయటికి రాకుండా. అలానే బ్యాక్ ప్రొఫైల్కి వస్తుంటే మనకు రన్నింగ్ లైట్స్, సీక్వెంటల్ లైట్స్ మనకు ఎవ్రీ టైం వస్తుంటాయి. ఇలా ఈ సీక్వెంటల్ లైట్, వెల్కమింగ్ అండ్ క్లోజింగ్ లైట్స్. ఇది వచ్చేసి టాటా 3D లోగో, కెమెరా, కర్వ్ ఈవీ బ్యాజింగ్ వచ్చేస్తుంది మనకు. పైకి పోతే డీఫాగర్ వస్తుంది అండ్ షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది. ఇంకా పైకి పోతే పానరామిక్ సన్ రూఫ్ పెద్దగా ఉన్నది, లోపల నుంచి కూడా చూద్దాం ఇట్లా. అండ్ మనకు బూట్ స్పేస్ వచ్చేసి సో మనం ఏం చేసే అవసరం లేదు, ఆటో బూట్ ఓపెన్ అవుతుంది. సో కాల్తోని సెన్సర్ రికగ్నైజ్ చేస్తుంది. ఇన్ కేస్ అది చేయకపోతే మాన్యువల్ బటన్ కూడా ఇచ్చాడు కంపెనీ. సో మాన్యువల్ బటన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ లెగ్ మీకు కంఫర్ట్ లేకపోతే లెగ్ సెన్సర్ కూడా ఉంది. ఇలా అంటే లెగ్ సెన్సర్ రికగ్నైజ్ చేస్తుంది. సో విచ్ ఈస్ లైక్ రేంజ్ రోవర్ టెక్నాలజీ మనకు టాటా కర్వ్ ఈవీలో దొరుకుతుంది, అవైలబుల్లో ఉంది. సో కమింగ్ టు స్పేస్, మనకు బూట్ స్పేస్ వచ్చేసి 500 లీటర్స్ కెపాసిటీ. బూట్ స్పేస్లో ఏమేమి వస్తున్నాయి చూద్దాం. ఇది వచ్చేసి ఛార్జింగ్ కిట్, ఇంటికాడ సెటప్ చేస్తారు. ఇది ఛార్జింగ్ కిట్. ఇది వచ్చేసి మనకు ఛార్జింగ్ పాయింట్, మన
ఇది వచ్చేసి మొత్తం మన కంపెనీ ఇస్తుంది ఇలాంటివి. ఇది వచ్చి సెటప్, అదేమో కేబుల్, ఛార్జింగ్ కేబుల్. సో ఇది వచ్చేసి పార్సల్ ట్రే, విత్ పార్సల్ ట్రే వస్తుంది. సీట్స్ వచ్చేసి స్ప్లిట్ అవుతుంది 60-40. బెస్ట్ థింగ్ ఈస్ లోపల మనకు లైట్ ఇచ్చేసిండు, సో డార్క్ ఉన్నా కూడా లైట్ వేసుకొని చూసుకోవచ్చు. అండ్ 2 హుక్స్ ఇచ్చిండు, ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 హుక్స్, ఇక్కడ 2 హుక్స్. అండ్ స్పేర్ వీల్ లోపల ఉన్నది. JBL స్పీకర్స్ ఉన్నాయి ఇలా, విచ్ ఇస్ నైస్. ఇంకేం వస్తుంది ఇలా, టైర్ మొబిలిటీ కిట్ అంట, పంక్చర్ కిట్ కూడా వస్తుంది. సూపర్ కదా. సో మనం పంక్చర్ వేసుకోనికి కిట్ వస్తుంది, ఎయిర్ గీర్ అట్లా లాక్ చేసుకోవచ్చు, మానిటర్ చేయొచ్చు. టాటా ప్రోడక్ట్, నైస్. అండ్ ఇంకేం వస్తుంది, ఇది స్టాపర్ విచ్ ఈజ్ స్టాండర్డ్, దీంతో పాటు వస్తుంది. అండ్ ఇది చూసుకుంటే కొంచెం స్పేస్ ఉంది, సీక్రెట్ లాకర్ లాగా. ఇడ కూడా ఉంది. మనం మళ్ళీ బూట్ క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. మనం ఇట్లా పుల్ చేసే కూడా మాన్యువల్ ఆప్షన్ ఉంది, కానీ ఎలక్ట్రిక్ కాబట్టి ప్రెస్ చేస్తే బూట్ క్లోజ్ అయిపోతుంది. సో లాక్, సిగ్నల్ విడుస్తుంది లాక్ అని. వచ్చేసి 180 mm మిడిల్ లో, ఈ బ్యాక్ అయితే మోస్ట్లీ 200 వరకు వస్తుంది. చూస్తే నేను ఇలా చూస్తున్నా, నేను పోయి రావచ్చు అలా. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ లెవెల్ 2 ఫీచర్ వస్తుంది ఇందులో. మనకు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో యాక్టివ్ ఉంటుంది. సో స్టీరింగ్ యాక్టివ్ అసిస్ట్ చేస్తుంది మనకి ఇలా. లేన్ కీప్ అసిస్ట్ కూడా ఉన్నది, సూపర్. అండ్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉన్నది. ట్రాఫిక్ సిగ్నల్ రికగ్నిషన్ కూడా ఉన్నది. రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, అంటే వెనక నుంచి ఎవరైనా రేర్ క్రాసింగ్ చేస్తుంటే అది కూడా అలర్ట్ వస్తుంది. లేన్ చేంజ్ అలర్ట్ కూడా వస్తుంది మనకు, లేన్ చేంజ్ చేసేటప్పుడు మొబైల్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు మనం. బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ కూడా వస్తుంది కెమెరా బేస్డ్ తోని. బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఫార్వర్డ్ కోయలేషన్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్, డోర్ ఓపెన్ అలర్ట్, డ్రైవర్స్ డోర్స్ ఆఫ్ అలర్ట్, రేర్ కోయలేషన్ వార్నింగ్. సో ఇవన్నీ ఫీచర్స్ వస్తున్నాయి మనకు. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, SOS కాల్ ఫంక్షన్స్, 6 ఎయిర్ బ్యాగ్స్ తో వస్తుంది. ఆల్ వీల్స్ డిస్క్ బ్రేక్, షిఫ్ట్ ఫర్ పర్ఫార్మెన్స్ అంట. పవర్ అవుట్పుట్ 125 kilowatts, 167 PS. ఇన్స్టంట్ టార్క్ 215 Newton meters, 0 to 100 kilometers వచ్చేసి in 8.6 seconds. టాటా కర్వ్ ఇంటీరియర్ లో వెళ్లే ముందు మనం డోర్లు ఏమేమి వస్తున్నాయి చూద్దాం. అన్లాక్, లాక్, హ్యాండిల్ గ్రిప్, పవర్ విండో కంట్రోల్స్, పవర్ విండో లాక్ అన్లాక్ వస్తుంది విత్ బాటిల్ హోల్డర్ అండ్ అంబ్రెల్లా హోల్డర్ కూడా వస్తుంది. అండ్ JBL స్పీకర్, ఇది ట్విట్టర్, అండ్ ఇది ORVMs, manually adjusted ORVMs option. Now let's get into the interior of all Tata Curve. Pura sir, long view. So ఏమేమి వస్తున్నాయి ఇందులో, ఏం స్పెషల్, 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. అండ్ 2 ఫ్రంట్ సీట్స్ ఆర్ వెంటిలేటెడ్ సీట్స్ అండ్ 6-way అడ్జస్టబుల్, ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఆప్షన్స్ వస్తున్నాయి. అండ్ 3 డ్రైవ్ మోడ్స్, ఈకో, స్పోర్ట్స్ అండ్ సిటీ. సో చూద్దాం ఏమేమి వస్తున్నాయి. సీట్లో ఫస్ట్ మనకు ఇది వెంటిలేటెడ్ సీట్ ఆప్షన్. మనకు ఇది వచ్చేసి రిక్లైన్ బ్యాక్ అండ్ ఫ్రంట్, డౌన్, అప్, రిక్లైన్, డిక్లైన్. సో ఈ సీట్ మూమెంట్ చూడండి. అండ్ ఇది ఈవీ కాబట్టి 2 pedals వస్తాయి, బ్రేక్, ఎక్సిలేటర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్స్ ఉన్నాయి. AC వెంట్ ఉన్నది అంతే. ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది మనం పెట్టుకోవడానికి. అండ్ ఇది స్పోర్టివ్ వీల్ విత్ ర్యాప్డ్, లెదర్ ర్యాప్డ్. అండ్ ఇది వచ్చేసి డిజిటల్ స్క్రీన్.
ఎయిర్ బ్యాగ్ తో వస్తుంది. ఈ హ్యాండిల్ గ్రిప్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడు నేను ఫ్రంట్ సీట్ డ్రైవర్ సీట్లో ఉన్నాను అండ్ డోర్ ఓపెన్ ఉంది. డోర్ క్లోజ్ చేస్తాను, చూడండి కాన్ఫిడెన్స్ నాయిస్. సో డోర్ క్లోజ్డ్. ఏమేమి వస్తున్నాయి? స్మార్ట్ డిజిటల్ స్టీరింగ్ వస్తుంది మనకు. సో ఏమేమి ఆప్షన్స్ వస్తున్నాయి అవన్నీ చూద్దాం. టచ్ స్క్రీన్ వస్తుంది మనకు 12.3 ఇంచెస్తోని టచ్ స్క్రీన్, ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ అండ్ కాక్పిట్ సూపర్ ఉంది, మల్టిపుల్ ఆప్షన్స్తో వస్తుంది. అండ్ ఇందులో మనకు పుష్ స్టార్ట్ బటన్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ కింద ఉన్నది పుష్ స్టార్ట్ బటన్. జస్ట్ మనకు ఇగ్నిషన్ ఆన్ చేసుకోవాలా. దిస్ ఈస్ హౌ ఇది మనకు ఇంటీరియర్ వస్తుంది. టాటాది డిజిటల్ లోగో వస్తుంది, ఫుల్లీ డిజిటల్ టచ్ స్క్రీన్తోని. లైక్ ఆ ఫీలింగ్ ఉన్నది. ఇక్కడైతే మనకి ఏమేమి వస్తున్నాయి స్టీరింగ్లో, స్టీరింగ్ మౌంట్స్లో చూసుకుందాం. ఇది వచ్చేసి వాల్యూమ్ బటన్, ఇది వాయిస్ అసిస్ట్ బటన్, కాల్ రిసీవ్ అండ్ డిస్కనెక్ట్. అండ్ ఇది వచ్చేసి మనకు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. ఇందులో క్రూజ్ కంట్రోల్ కూడా ఉన్నది. సో విచ్ ఈస్ నైస్. అండ్ ఇది రోడ్, ఎలాంటి మడ్ రోడ్ అట్లాంటివి ఉన్నప్పుడు అది అసిస్ట్ చేస్తుంది మనకు. అండ్ ఇది వచ్చేసి టచ్ స్క్రీన్. 360 డిగ్రీస్ వ్యూ కూడా ఇందులో మనకు అవైలబుల్ ఉన్నది. ఏమేమి వస్తుంది 360 డిగ్రీ వ్యూలో చూస్తే? 2D వస్తుంది, 3D వస్తుంది. సో 2Dలోనే మనకు ఆప్షన్స్ వేరే వేరే కూడా వస్తున్నాయా? ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్ క్యామ్, మిడిల్, బ్యాక్ వ్యూ, ఓన్లీ టాప్ అండ్ ఫ్రంట్. ఈ ఆప్షన్ అంటే ఫ్రంట్ 2 sides ఇమ్మీడియట్, బ్యాక్ లెఫ్ట్ అండ్ రైట్ ఇమ్మీడియట్. 2Dలో ప్లస్ మైనస్. సూపర్ ఉంది కదా. అంటే దగ్గర కూడా అనుకోవచ్చు, వెనకకు కూడా అనవచ్చు. అండ్ ఇది లెఫ్ట్ వ్యూ, అండ్ ఇది రైట్ లెఫ్ట్, బ్యాక్ వ్యూ, అండ్ ఇది ఫ్రంట్ వ్యూ. సో ఎలా వ్యూ కావాలనుకుంటే అలా వ్యూ వస్తుంది మనకు. సూపర్ ఉంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకు ఏమేమి వస్తున్నాయి ఫీచర్స్ అవన్నీ చూద్దాం. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్ట్తో వస్తుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా వస్తుంది. ఏఆర్కేడ్ ఈవీది అప్లికేషన్ ఇది. క్లైమేట్ అండ్ ఈవీ, మనకు ఈవీలో వెళ్తే ఏమొస్తుంది చూద్దాం. డిశ్చార్జ్ మోడ్, ఈవీ సెట్టింగ్స్. సో ఇందులో పోయి డిశ్చార్జ్ అంటే డిశ్చార్జ్ అయిపోతుంది. ఈవీ సెట్టింగ్స్, బ్యాక్. ఇందులో ఇంకా JBL మోడ్స్, మీడియా, క్లైమేట్ కంట్రోల్, మూడ్ లైటింగ్. సో అంబియన్స్ చూస్తే మీరు మూడ్ లైటింగ్స్ ఇది చేంజ్ అవుతుంది లైన్. ఇఫ్ ఎల్లో అంటే ఎల్లో అవుతుంది, ఇక్కడ కలర్ అయితే కలర్. సో మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. రూఫ్, మనకు సన్ రూఫ్ కూడా చూసాం మనం. panoramic sunroof, full big size. సో మళ్ళీ కావాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు, కానీ అందులో కూడా రూఫ్ లైటింగ్ వేసుకోవచ్చు. సో రూఫ్ క్లోజ్ అయినాక లైట్స్ ఆన్ అవుతాయి. సో ఇది రూఫ్ లైటింగ్స్, అంబియన్స్. ఓకే, సో మూడ్ అలా కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇంకా నేచర్, ఓషియన్ అలాంటి మ్యూజిక్ అలా పేజ్ సెట్ చేసుకోవచ్చు, విచ్ ఎవర్ యూ వాంట్. అండ్ వెనకకు వస్తే మూడ్ లైటింగ్, ఫోన్ సెట్టింగ్, సాఫ్ట్వేర్ అప్డేట్, సిస్టమ్ అప్డేట్, వెహికల్, ఇవన్నీ సిస్టమ్ అంటే వెహికల్ గురించి అప్డేషన్స్. అండ్ ఫోన్ కాల్, రేడియో, సౌండ్ డెమో కూడా ఉన్నది. సౌండ్ బ్లింక్ అయినప్పుడు ఇక్కడ కింద అంబియన్స్ లైట్ ఉన్నాయి కదా, అవి కూడా బ్లింక్ అవుతున్నాయి. సో విచ్ ఇస్ నైస్. సో అది సౌండ్
బేసికల్గా ఇట్ కమ్స్ విత్ 4 స్పీకర్స్ అండ్ 4 రూఫర్స్. వెనకాల కూడా ఒకటి ఉంది సరౌండింగ్ వ్యూ. ఇది చూసేసినాం ఆల్రెడీ మనం. వీడియో ప్లే అంటే ఏదైనా వీడియో యూఎస్బి కనెక్ట్ చేస్తే వీడియో ప్లే అవుతుంది ఇంట్లో. వాయిస్ అసిస్ట్. Say a command. Can you open the sunroof? Say a command. Open the sunroof. Sure. Opening sunroof. So sunroof open అవుతుంది మన గురించి. Close the sunroof. Close the sunroof. Okay, closing. సో ఇది వాయిస్ అసిస్ట్ టెక్నాలజీ. మనం ఇంట్లో వాయిస్ రికార్డింగ్స్ ఉంటాయి, అవి చూసుకొని దాన్ని బేస్ చేసుకొని వీ కెన్ కమాండ్ వాట్ ఎవర్ యూ వాంట్ దిస్ టు డూ. అండ్ ఇది వచ్చేసి మ్యూజిక్ సెట్టింగ్స్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఇంకేమైనా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఈజీ టు ఆపరేట్ అనమాట. ఈజీగా మనకి ఏమైనా కావాలనుకుంటే. ఇది వచ్చేసి ఎయిర్. సో మనకు ఎట్లా డైరెక్షన్లో కావాలా, లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, బోత్ డైరెక్షన్ కావాలంటే బోత్ డైరెక్షన్. ఏసీ. సో కొంతమందికి ఏసీ అవసరం ఉండవద్దు అటు సైడ్ అనుకుంటే అటు సైడ్ ఆఫ్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ నైస్. ఇది స్పీకర్ వాల్యూమ్ అండ్ దట్స్ ఎట్. సో ఇందులో వచ్చేసి మనకు ఫ్రంట్ మిడిల్ 2 ఏసీ వెంట్స్, స్మార్ట్ ఏసీ వెంట్స్, అండ్ లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉన్నది, అండ్ రైట్ సైడ్ డ్రైవర్ సీట్లో కూడా ఒకటి ఏసీ వెంట్ ఉన్నది. అండ్ మనకు కాక్పిట్లో ఏమేమి వస్తున్నాయి చూద్దాం. మెయిన్గా ఇందులో రేంజ్ 282 ప్రెజెంట్ రేంజ్. దిస్ క్యాన్ గో అప్ టు 585 కిలోమీటర్స్. అది ఈవీ 55 అయితే. అండ్ ఇది కిలోమీటర్స్ ఎంత స్పీడ్ వెళ్తుంది. ఛార్జింగ్ ఇన్ఫో, ఓడోమీటర్, 108 కిలోమీటర్స్. సిటీ డ్రైవ్ మోడ్లో ఉన్నది. సో డ్రైవ్ మోడ్స్ మనకు వచ్చేసి 3 డ్రైవ్ మోడ్స్ వస్తాయి ఇందులో. ద మూమెంట్ ఐ చేంజ్ Sport drive mode activated. Economy drive mode activated. City drive mode activated. సో ఇట్లాంటి డ్రైవ్ మోడ్స్ మనం సిటీ డ్రైవ్ ఎక్కువ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మోడ్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయని చూసుకోవాలనుకుంటే కూడా మనకు ఆపరేటింగ్ ఇవి వచ్చేసి మీకు తెలిసినట్టు లైటింగ్ అడ్జస్ట్మెంట్, అండ్ ఇది వైపర్ అడ్జస్ట్మెంట్స్, అండ్ ఇందులో పెడల్ షిఫ్టర్ కూడా ఉన్నది, విచ్ ఈజ్ నైస్. సో గేర్స్ చేసుకోనికి. ఇదైతే మొత్తం ఆటోమేటిక్ గేర్ బాక్స్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, అండ్ ఇది ప్రెజెంట్ పార్కింగ్ మోడ్లో ఉంది. మనకు ముంగట ఏమేమి వస్తున్నాయి డాష్ బోర్డ్లో చూద్దాం. ఛార్జింగ్, ఇది ప్రెస్ చేస్తే ఛార్జింగ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇది మనకు లైట్స్, అండ్ ఇది హిల్ కంట్రోల్, ఇది హజార్డ్ లైట్స్, 4 లైట్స్ ఆన్ అవుతాయి. ఇది బూట్, లాక్ అన్లాక్, 360 డిగ్రీస్. అంటే టచ్ స్క్రీన్లో రాకపోయినా ఏం పని చేయకుండా డైరెక్ట్ ఆప్షన్ మనకి ఇచ్చిండు. ఇది ఫ్యాన్ ఆప్షన్. సో ఫ్యాన్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది డీఫాగర్స్, అండ్ ఇది ఎయిర్ డైరెక్షన్ ఆఫ్, ఏసీ ఆఫ్ అయిపోతుంది ఆటో. ఇది హీట్ అండ్ ఇది కూల్. సో పైకంటే హీట్ డిగ్రీస్ చూపిస్తుంది, కింది కంటే తగ్గుతుంది. సో ఇది హీట్ అండ్ కూల్ ఆప్షన్. అండ్ ఇక్కడ లోపల వచ్చేసి మనకు 12 వాట్స్ సాకెట్ వస్తుంది, అండ్ యూఎస్బి అండ్ సి పాయింట్ కూడా వస్తుంది. అండ్ మనకు గ్లవ్ బాక్స్, కూల్ గ్లవ్ బాక్స్ వచ్చేస్తుంది ఇందులో, విచ్ ఈజ్ నైస్. అండ్ ఈ సీట్స్ వచ్చేసి మనకు వెంటిలేటెడ్ సీట్స్. సెంట్రల్ లాకింగ్ మనకు ముందు మనకు హ్యాండ్ ఇట్లాంటిది వస్తుండే కానీ హ్యాండ్ గ్రిప్ పట్టుకొని, ఇప్పుడు ఎలక్ట్రికల్లీ అడ్జస్టెడ్ సెంట్రల్ లాక్ పార్కింగ్ సిస్టమ్ వస్తుంది. సో విచ్ ఈజ్ అప్డేటెడ్ వన్, లేటెస్ట్ మోడల్. అండ్ ఇది మనకు హ్యాండ్ రెస్ట్లని స్పేస్ కూడా వస్తుంది. అండ్ ఇది హ్యాండ్ రెస్ట్ స్లైడర్తో వస్తుంది. నో స్లైడర్ జస్ట్ ఫిక్స్డ్ వన్. కొంచెం పైకి వెళ్తే మనకు రేర్ వ్యూ గురించి మిర్రర్ ఇచ్చిండు, పవర్ ఆప్షన్ ఉంది, ఆటో డిమ్మింగ్. అండ్ ఇది వచ్చేసి లైట్స్, ఫ్రంట్లో ఉన్నది లైట్,
అండ్ మాన్యువల్గా కూడా మనకు సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకునే బటన్ ఉన్నది. ప్లస్ ఇందులో ఎమర్జెన్సీ కాలింగ్ కూడా ఉన్నది, SOS. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే ఎమర్జెన్సీ కాల్ వెళ్ళిపోతుంది బయటికి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్. ఇది స్పీకర్. ప్యాసింజర్ సీట్కి సన్షేడ్ గ్లాస్ అద్దం వచ్చింది, నైస్ మంచిగా. అండ్ ఇది వచ్చేసి మనకు డాష్బోర్డ్లో ఇది డిజైన్ బాగుంది. ఇది లెదర్ ర్యాప్డ్ అండ్ ఇది నార్మల్ ప్లాస్టిక్. సో ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది టోటల్, ఫుల్లీ సేఫ్టీ వెహికల్. ఫస్ట్ ఆప్షన్ మనకి ఇందులో ఏమొస్తుంది, ట్రిప్ ఇన్ఫో, డ్రైవర్ అసిస్ట్, వెహికల్ ఇన్ఫో, అంటే 4 టైర్స్లో మనకు ఎయిర్ ఎంత ఉంది చూపిస్తుంది ఇక్కడనే. అండ్ ఎనర్జీ అనాలైసిస్ అండ్ మీడియా ఇన్ఫో, నావిగేషన్. సో నావిగేషన్ కూడా ఇందులోనే సెట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆర్ ఆటో కార్ ప్లేకి కనెక్ట్ అయినాక అందులో ఆన్ చేసి ఇక్కడ కూడా ఆన్ అవుతుంది. అండ్ నోటిఫికేషన్స్, ఎనర్జీ ఇన్ఫో, చార్జర్ నాట్ కనెక్టెడ్, సెట్టింగ్స్, ప్రెస్ ఓకే. సో ఈ బటన్ యూజ్ చేసుకొని మనం ఏమేమి ఉన్నాయి చూసుకో. ఇలా ఛార్జింగ్ అయిపోయినాక కానీ ఇందులో ఏమేమి వస్తున్నాయి చూద్దాం. ఛార్జింగ్ పాయింట్ ఇంటికాడ పెట్టుకునేది పైన ఉన్నదిగా, అందులో కనెక్ట్ అవుతుంది. సో ఇలా కనెక్ట్ చేసినాక పవరు మనం ఇంట్లో సెటప్ ఉన్నది ఇంకోటి, అది చూసినట్టు ఇంటికాడ సెట్ చేసుకొని ఇది ఛార్జ్ చేసుకోవాలి వెహికల్. ఇలా వస్తుంది, తీసేయచ్చు. కింద ఉన్నది కింద 2, అది DC ఛార్జ్, ఫాస్ట్ ఛార్జర్ లాంటిది. సో ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది. ఏమేమి వస్తున్నాయి ఇలా చూడవచ్చు. టాటా మోటార్స్ కనెక్టింగ్ ఆస్పిరేషన్ రేటింగ్ వోల్టేజ్ 230 వోల్టేజ్ తోనే వస్తుంది. టైప్ ARCD అండ్ ఇది ఎలా యూజ్ చేయాలో అన్ని సేఫ్టీ ఫీచర్స్. ఛార్జింగ్ అయిపోయాక మళ్ళీ ఈ క్లోజ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ DC, దాని తర్వాత నార్మల్. ఓకే, క్లోజ్ అయినాక టాటా లోగో మనం ఇలా మూవ్ చేసుకోవచ్చు. లాక్. సో టాటా కవ్ ఫుల్ కవర్ చేసినాం ఇవాళ. మీకు వీడియో వెహికల్ నచ్చినట్టయితే వెహికల్ బుకింగ్ పర్పస్ వెంకటరమణ మోటార్స్లో విజిట్ చేసుకోవచ్చు. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ఆన్ స్క్రీన్ మీద ఇస్తాను, మీరు కాల్ చేయొచ్చు బుకింగ్ పర్పస్. సో ఈ వెహికల్ రేంజ్ వచ్చేసి బేసిక్ స్టార్ట్స్ ఫ్రమ్ 21 lakhs అండ్ టాప్ ఎండ్ మనకు 26 lakhs వరకు అవైలబుల్లో ఉంది. సో చేస్తుంది. సో వెంకటరమణ మోటార్స్ కుషాయిగూడ దగ్గరకు వచ్చినాక మీరు కాల్ చేయండి, లేదా కాల్ చేసినా కూడా వారు డీటెయిల్స్ ఇస్తారు. బుకింగ్ పర్పస్ చూడాలనుకుంటే వెహికల్ ప్లీజ్ విజిట్ టు ద షోరూమ్ వెంకటరమణ మోటార్స్ కుషాయిగూడ. ఓకే, మన ఛానల్ని ఫస్ట్ టైం వస్తే కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బై బాయ్.